రామరాజ్య ప్రియ సార్వభౌమ శ్రీరామ సీతారామ. మీరు టిఫిన్ చేశారా అమ్మా? నేను బావగారు తినేసాం అత్తయ్య. మీ చిన్న అబ్బాయికి ఇప్పుడే ఇచ్చొచ్చాను. అత్తయ్య, నాదొక అనుమానం. ఏమిటమ్మా అది? మీరు కావాలని ప్లాన్ చేశారు కదా? నేను ప్లాన్ చేయడం ఏమిటమ్మా? దేని గురించి మాట్లాడుతున్నావు? మీ యాక్సిడెంట్ గురించి. మీరు కావాలని యాక్సిడెంట్ చేయించుకున్నారు కదా? నేను కావాలని యాక్సిడెంట్ చేయించుకోవడం ఏమిటమ్మా? అలా చేయించుకుని మంచం మీద పడుకోవాలని ఎవరైనా అనుకుంటారా? ఎవరూ అనుకోరు, కానీ మీరనుకున్నారు. ఎందుకంటే పెళ్లి కాకపోయినా నిశ్చితార్థం జరిగింది కాబట్టి యాక్సిడెంట్ నెపంతో అక్కని పిలిపించుకొని అత్తలా పెత్తనం చేయించి పనులు చేయించుకుందాం అనుకున్నారా? నేనెందుకు అలా అనుకుంటానమ్మా? ప్లాన్ అయితే బాగానే వేశారు, కానీ పెళ్లి కాకుండా అక్క రాకూడదు అన్న సంగతి మర్చిపోయారు. మీ బ్యాడ్ లక్. నేనొచ్చి మీ ప్లాన్ రివర్స్ అయ్యింది. ఇప్పుడు మాత్రం మించిపోయిందే ఉందమ్మా. అంటే నీకు చాలా థ్యాంక్స్ అమ్మా. ఇంతవరకు నాకు ఆ ఆలోచనే లేదు. ఇప్పుడు నీ వల్లొచ్చింది. రేపు పెళ్ళయ్యాక మీ అక్క ఇంట్లో అడుగు పెట్టగానే ఆ పని ఈ పని చెప్పి మీ అక్కని విపరీతంగా కష్టపెడతాను. తలమీద మొట్టికాయ వేసి మరీ పనులు జరిపిస్తాను. అవసరమైతే చీపురు తిరిగేస్తాను. ఒక్క మాటలో చెప్పాలంటే అత్తగారిలా రాచి రంపాన పెట్టి మీ అక్కకి ప్రత్యక్ష నరకం చూపిస్తాను. అయ్యో, అదేంటమ్మా? నువ్వు సరదాగా మాట్లాడావని నిన్నాట పట్టించటానికి నేను అలా మాట్లాడాను. సరదా కూడా అక్కను అలా అనొద్దత్తయ్యా. నేను తట్టుకోలేను. మా అక్క చాలా మంచిదత్తయ్యా. అమ్మ లేకపోయినా ఏ రోజు నాకు ఆ లోటు తెలియనివ్వలేదు. నాకు చిన్న బాధ కలిగినా తన కళ్ళ వెంట నీళ్ళొచ్చేవి. నాకే మంచి జరిగినా తను చిన్న పిల్లలా ఆనందపడింది. మా అక్క ఎవరింటికి కోడలుగా వెళ్తుందో, ఎలాంటి భర్త దొరుకుతాడో, ఎలాంటి అత్త దొరుకుతుందో, మా అక్కని ఎలా చూసుకుంటుందో అని ప్రతి క్షణం భయపడేదాన్ని. బావగారి లాంటి మంచి భర్త, తల్లిలా చూసుకునే మీలాంటి అత్తగారు దొరికాక నాకు ఆ భయం పోయింది. నేనే కాదత్తయ్యా, ఆ అక్క కూడా మళ్ళీ అమ్మ రూపంలో మా అత్తయ్య దొరికిందని ఎంతో సంబరపడిపోతోంది. నేనే కాదు, మీరన్నా బావగారన్నా అక్కకి ప్రాణం. మీరు సరదా కన్నారని తెలిసినా అక్క బాధపడుతుంది. తను ఎన్ని బాధలైనా పడి ఎదుటి వారిని సంతోష పెట్టడం అక్క మనస్తత్వం. మాకమ్మలేదు కాబట్టి పెళ్లి జరిగాక అక్క తెలుసో తెలియకో ఏదైనా చిన్న పొరపాటు చేసినా పెద్ద మనసు చేసుకుని క్షమించండి అత్తయ్య.
అయ్యో అదేంటమ్మా, నాకు మాత్రం ఇంట్లో ఆడపిల్లలున్నారా? నాకు కూతురుండుంటే బావుండేదని ఎప్పుడూ బాధపడుతూ ఉండేదాన్ని. అందుకే ఇద్దరు పిల్లలకు పెళ్ళిళ్ళు చేసి కూతుళ్ళ రూపంలో కోడళ్ళెప్పుడొస్తారా అని ఆశగా ఎదురు చూస్తున్నాను. ఎప్పుడైతే స్రవంతి ఈ ఇంటి కోడలనుకున్నానో అప్పుడే నా కూతురైపోయిందమ్మా. నీకు మాటిస్తున్నాను, మీ అక్కని కళ్ళల్లో కాదు గుండెల్లో దాచుకుని చూసుకుంటాను. థ్యాంక్స్ అత్తయ్య. మా అక్క సంతోషం కంటే నాకు కావాల్సింది ఏదీ లేదు. చూడు జాను, మా అమ్మ మాట ఇచ్చింది కదా అని సంతోషపడకు. సాటి ఆడదు కాబట్టి జాలి తలిచి మీ అక్కని వదిలేసినా నేను మాత్రం వదిలిపెట్టను. ఊరుకోండి బావగారు, మా అక్క అంటే మీకు ఎంత ఇష్టమో నాకు తెలీదా? ఓహో, ఆ పప్పులేం ఉడుకోవు. మీ అక్క రోజు టైంకి నాకు టిఫిన్ పెట్టాలి, భోజనం పెట్టాలి, అందులోనూ రకరకాల వెరైటీస్ చేసి పెట్టాలి. లేకపోతేనా నా సంగతి తెలీదు, టార్చరే. మిమ్మల్ని ఎలా చూసుకోవాలో మా అక్కకి బాగా తెలుసు. మీకు మామూలుగా కోపం రాదు. ఒకవేళ వచ్చినా ఏదైనా ఫుడ్ ఐటెం పెట్టిందనుకోండి, మీరే హ్యాపీ అవుతారు. చూడమ్మా, జాను కూడా నా ఫుడ్ విషయంలో కామెంట్ చేస్తోంది. కనీసం స్రవంతిని టార్చర్ పెడతానన్న విషయంలోనైనా నీ తిండి జాస వదిలేయచ్చు కదరా. పోమ్మా, మీరెప్పుడు ఇంతే. హలో అమ్మా జానకి, నేను కేశవరావుని మాట్లాడుతున్నానమ్మా. ఆహా, సార్ నమస్కారం సార్. నమస్తే అమ్మా. నీ డిజైన్ని రేపు సబ్మిట్ చేస్తున్నావు కదా? సారీ సార్, మరో విధంగా అనుకోవద్దు. నాకు 2 days టైం కావాలి సార్. ఎందుకు? మా అత్తయ్యకి యాక్సిడెంట్ జరిగింది సార్. నేనే దగ్గరుండి తనకి కేర్ తీసుకోవాలి. అందుకే రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. అయ్యో సారీ అమ్మా, నో ప్రాబ్లం. 2 daysలో తప్పకుండా సబ్మిట్ చేస్తాను సార్. అలాగే. థ్యాంక్ యూ సార్. ఏంటిది జాను? ఇంటీరియర్ డిజైనింగ్ సంబంధించిన స్కెచ్ బావా. ఓ అలాగా, ఏదైనా ఆఫర్ వచ్చిందా? అవును బావా, నాకు ఒక పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీకి సంబంధించిన ఆఫర్ వచ్చింది. కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్ బావా. ఇది నాకు ఒక ఛాలెంజ్. ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ సక్సెస్ అయితే నేను అనుకున్న గోల్ చాలా ఈజీగా రీచ్ అవ్వగలను. తప్పకుండా అవుతుంది జాను, నాకా నమ్మకం ఉంది. కానీ ఈ టైంలో నిద్రపోకుండా ఎందుకు? రేపు చూసుకోవచ్చు కదా. లేదు బావా, యాక్చువల్గా మొన్నే సబ్మిట్ చేయాలి. అత్తయ్యకి యాక్సిడెంట్ అవ్వడం వల్ల 2 days టైం అడిగాను. రేపు మార్నింగ్ ఎట్టి పరిస్థితుల్లో హ్యాండ్ ఓవర్ చేయాలి. సారీ జాను, మా వల్ల నీకు. అలా అనకండి బావా, ఇది నా రెస్పాన్సిబిలిటీ. నేను కూడా నేను అనవసరంగా డిస్టర్బ్ చేస్తున్నట్టున్నాను. అదేం లేదు బావా. ఎనీవే, యూ క్యారీ ఆన్. ఓకే, గుడ్ నైట్. గుడ్ నైట్. ఏమండి, నాదో చిన్న అడ్వైజ్ ఇవ్వమంటారా? ఈ ప్లేస్లో పూల కుండీలతో పాటు ఇల్లు ఆఫీసే కాదు, మన జీవితాన్ని కూడా అందంగా డెకరేట్ చేసుకోవచ్చు అని మెసేజ్ ఉన్న ఒక మంచి కొటేషన్ బోర్డు తగిలించారనుకోండి, ఆఫీస్కి వచ్చే వాళ్ళకి చాలా ఇన్స్పైరింగ్గా ఉంటుంది. నీకేం తెలుసు? అనవసరంగా డిస్టర్బ్ చేయకు. ఏదోలేండి, మా సలహా మీకు ఉపయోగపడుతుందేమో అని చెప్పాం. తీసుకుంటే తీసుకోండి, లేకపోతే లేదు.
ఏమండి ఈ కార్నర్లో చుట్టూ చెట్ల మధ్యలో వాటర్ ఫాల్ ఉన్న పెయింటింగ్ పెట్టారనుకోండి, సూపర్గా ఉంటుంది. ఓ ఓకే, అర్థమైంది. ఆలోచిస్తుంటే రామ్ చెప్పింది కరెక్టే అనిపిస్తుంది. తింగర్గా మాట్లాడినా మంచి సలహా ఇచ్చాడు. థ్యాంక్స్ చెప్తే నెత్తికెక్కి కూర్చుంటాడు. ఎస్, చుట్టూ చెట్లు మధ్యలో వాటర్ ఫాల్. ఎస్. ఏమండి నిద్రపోతే వర్క్ ఎలా కంప్లీట్ అవుతుంది? అందుకే వేడివేడిగా టీ తీసుకొచ్చాను. ఓ కప్పు టీ తాగారనుకోండి, నిద్ర మొత్తం మాయమై ఉత్తేజం వస్తుంది. ఈ టైంలో టీ ఎక్కడిది? మా ఇంటి పక్కనే బాబాయ్ టీ స్టాల్ ఉంది. రాత్రి 12 గంటల వరకు టీ దొరుకుతుంది. సూపర్గా ఉంటుంది, తాగని చెప్తాను. థ్యాంక్ యూ. వెల్కమ్. ఈ మాత్రం దానికే థ్యాంక్స్ చెప్తే ఎలా? మా గురించి మీరు ఇంత కేర్ తీసుకుంటున్నారు, మరి మేమేం చెప్పాలి? ఏమండి, ఫ్లాస్క్ నిండా టీ తీసుకొచ్చాను. నిద్ర వచ్చినట్టు అనిపించింది అనుకోండి, ఓ కప్పు టీ తాగండి, హ్యాపీగా పని చేసుకోవచ్చు. ఇంకెంత టైం పడుతుందండి? ప్రాసెస్ జరుగుతుంది, చూడాలి. ఓ ఓకే, క్యారీ ఆన్. మధ్యలో అదే టీ తాగాలనిపిస్తే మనం చెప్పిన ప్లానే వేసింది, కానీ థ్యాంక్స్ చెప్పడానికి ఈగో అడ్డం వచ్చినట్టుంది. ఆ అమ్మాయిలు అందరూ ఇంతే. బావా కాఫీ. గుడ్ మార్నింగ్ జాను. గుడ్ మార్నింగ్. రేయ్, నాకు చిన్న పని ఉంది, నేను బయటికి వెళ్ళొస్తా. కాఫీ. ఓ కాఫీ చాలా బాగుందండి. థ్యాంక్ యూ. ఇంత పొద్దున్నే ఇక్కడికి రా. చెప్పాను కదరా పని ఉందని, వెంటనే వచ్చేస్తానులే. నీ వర్క్ కంప్లీట్ అయింది జాను? అయ్యింది బావా, అది సబ్మిట్ చేసి వద్దామని రెడీ అయ్యాను. అత్తయ్యకి టాబ్లెట్ వేసి జ్యూస్ ఇచ్చాను, మీకు టిఫిన్ రెడీ చేశాను. నేను 1 hourలో వచ్చేస్తాను. ఇంతకీ ఎలా వెళ్తావు? దగ్గరే కదా బావా, ఆటోలో వెళ్ళొచ్చేస్తాను. ఏంటండి దారుణం? ఏంటండి అన్యాయం? అరే, నేను మిమ్మల్ని జాగ్రత్తగా ఆఫీస్ దగ్గరికి తీసుకెళ్ళి మళ్ళీ జాగ్రత్తగా తీసుకొచ్చి ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. వీడేంటి
ఇందాక బయటికి వెళ్ళాలన్నాడు, వెంటనే ప్లేట్ మార్చాడు. అంటే వీడు జానుని లవ్ చేస్తున్నాడు నా గెస్ కరెక్టే అనమాట. నీకేదో పనుందన్నావు కదరా? అరే, అతిథి దేవో భవ అన్నారు. అతిథిని మించిన దైవం లేదురా. జాను గారు మన గెస్టు, అందుకని ఏ కష్టం రాకుండా చూసుకోవడం మన బాధ్యతరా. మీకెందుకులేండి శ్రమ, నేను వెళ్ళొస్తాను. హ, మీరు మరీ మొహమాట పడిపోతున్నారు. నేను తీసుకెళ్తాను పదండి. వాడి మొహం, వాడికేం పని ఉంటుందమ్మా? ఊరికే అలా బిల్డప్లు ఇస్తుంటాడు. నువ్వు వాడితో కలిసి వెళ్ళరా. రే బ్యాంకు మోస్తావా? అది కాదు బావా, అత్తయ్య గారు ఒక్కరే ఉంటే ఇబ్బంది పడతారేమోనని. ఏం పర్లేదమ్మా, ఎలాగో నేను వరకు హాఫ్ డే లీవ్ పెట్టాను. ఈ రోజు 1 అవర్ లేట్గా వెళ్తాను. ఏముంది అందులో? హ, వెళ్దామా? ఇప్పటికే మీకు ఆలస్యం అవుతున్నట్టుంది. 1 మినిట్. హ్మ్. అంటే ఏంటి నీ ఉద్దేశం? నాకే పని పాట లేకపోయినా కావాలని పని క్రియేట్ చేసుకుని బిల్డప్ చేస్తానా? అరే బలి చెప్పావురా. ఏయ్, వెళ్దామా? ఆల్ ది బెస్ట్ జాను. థ్యాంక్స్ బావు గారు. హ్మ్. హ్మ్. జాను ఒక నిమిషం. ఏంటి? అనాథ శరణాలయానికి వెళ్ళినప్పుడు మీకు నాకు మధ్య దూరం ఉండడం కోసం బ్యాగ్ పెట్టారు. మరి ఇప్పుడేం పెడతారు? నీకేమైనా తిక్కా? నోరు తిన్నగా ఉండదా? ఇదేంటండి, నేను మీకేదో హెల్ప్ చేద్దామంటే సీరియస్ అవుతారేంటి? బ్యాగ్ లేదని చింత పడకండి. ఇదిగోండి, మన చెంత హెల్మెట్ ఉంది. మన మధ్యన పెట్టడానికి ఇది ఎంతో కొంత ఉపయోగపడుతుంది. పోనివ్వమంటారా? ఏదైనా కండిషన్స్ ఉన్నాయా? ఓవర్ యాక్షన్ ఆపి పోనివ్వు. అంటే కండిషన్స్ నో అప్లై. ఎలాగైనా వెళ్ళొచ్చు, గోతుల్లోంచి వెళ్ళొచ్చు, స్పీడ్ పెంచొచ్చు, పాటలు పాడుకోవచ్చు. పోలేండి, నా విషయంలో కొద్ది కొద్దిగా రూల్స్ బ్రేక్ అవుతున్నాయి. ఇదేం ఆఫీస్ అండి? తెలియడంలా? సాఫ్ట్వేర్ ఆఫీస్. అది కొంచెం సాఫ్ట్గా చెప్పొచ్చు కదండి. ఆల్ ది బెస్ట్ అండి. ఎక్స్క్యూజ్ మీ సార్. హలో జానకి, కమిన్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. ప్లీజ్ బీ సీటెడ్. థ్యాంక్ యూ సార్. మీ అత్తగారికి యాక్సిడెంట్ అయిందని 2 days టైం అడిగావు. ఆవిడ మీ మేనత్త? కాదు సార్, మా అక్క కాబోయే అత్తగారు. ఓ గుడ్. నీది ఎంత మంచి మనసమ్మా. లాస్ట్ టైం నువ్వు అనాథలకు సాయం చేయాలని చెప్పినప్పుడు కష్టాల్లో ఉన్న వాళ్ళ పట్ల స్పందించే నీ గొప్ప హృదయం అర్థమైంది. మొన్న ఫోన్లో యాక్సిడెంట్ జరిగిన మీ అత్తగారికి తోడుగా ఉండాలంటే నీకు వాళ్ళ మీద ఉన్న బాధ్యత ఏంటో అర్థమైంది. ఇంటీరియర్ డెకరేటర్ అంటే బిల్డింగ్లో ఉండే రూములు మాత్రమే కాదు, మనసు కూడా అందంగా ఉండాలని నువ్వు నిరూపించావు. నువ్వు లాస్ట్ టైం కలిసినప్పుడు నువ్వు ఇచ్చిన డెమాన్స్ట్రేషన్ చూసి డిజైన్ బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేశాను. అంటే ఈ డిజైన్ బాలేదా సార్? నువ్వు చెప్పిన దానికంటే నేను అనుకున్న దానికంటే ఎక్స్ట్రాడినరీగా ఉందమ్మా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ముఖ్యంగా రూమ్లో ఇన్స్పైరింగ్ గా ఉండాల్సిన కొటేషన్స్, వాటర్ ఫాల్ కి పెయింట్ పెట్టాలన్న థాట్ ఉంది చూసావా? ఆ థాట్ చాలా బాగుందమ్మా. ఈ కార్నర్లో చుట్టూ చెట్ల మధ్యలో వాటర్ ఫాల్ ఉన్న పెయింటింగ్ పెట్టారనుకోండి, సూపర్గా ఉంటుంది.